హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. జనరల్గా మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనకి తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. సో అవేంటో వివరంగా ఈ వీడియోలో చూద్దాం. నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలనుకుంటే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చూద్దాం. నెంబర్ 1, ఈరోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు? What did you learn at school today? Number 2, స్కూల్ కి ఆలస్యంగా రాకు. Don't be late for the school. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్, ఆఫీస్లో పోస్ట్ ఖాళీ పడింది, మీరు దరఖాస్తు చేసుకుంటారా? అంటే మీరు అప్లై చేసుకుంటారా అని. సో ఈ తెలుగు సెంటెన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. చలి వేస్తుంది లేదా చలిగా ఉంది. ఐ ఫీల్ కోల్డ్ లేదా ఐఎమ్ కోల్డ్. ఎగ్జాంపుల్, నాకు చలిగా ఉంది, నేను బయటికి రాలేను. ఐ ఫీల్ కోల్డ్, ఐ క్యాంట్ కమ్ అవుట్. సో చలి అనేది మనం సెన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫీల్ కోల్డ్ అని కానీ ఐఎమ్ కోల్డ్ అని కానీ అనాలి. నెక్స్ట్ వన్, నాకు జలుబుగా ఉంది. ఐ హ్యావ్ ఏ కోల్డ్. అదే జలుబు చేసింది అని చెప్పాలనుకుంటే ఐ కాట్ ఏ కోల్డ్. ఎగ్జాంపుల్, నాకు జలుబుగా ఉంది, నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను. ఐ హ్యావ్ ఏ కోల్డ్, నౌ ఐ క్యాంట్ కమ్ ఎనీవేర్. అదే గతంలో జలుబుగా ఉంది అని చెప్పాలనుకుంటే ఎగ్జాంపుల్ చూద్దాం. నాకు పోయిన వారం జలుబుగా ఉంది, అందుకే రాలేదు. ఐ హ్యాడ్ ఏ కోల్డ్ లాస్ట్ వీక్, సో ఐ డింట్ కమ్. సో ప్రజెంట్ జలుబుగా ఉంది అంటే హ్యావ్ ఏ కోల్డ్ అంటున్నాం. పాస్ట్లో జలుబు అన్నప్పుడు హ్యాడ్ ఏ కోల్డ్ అంటున్నాం. నెక్స్ట్, నువ్వేంటో నాకు బాగా తెలుసు. ఐ నో యూ ఇన్సైడ్ అవుట్. అంటే ఒక వ్యక్తి గురించి బాగా పూర్తిగా తెలిసినప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. ఐ నో యూ అంటే నువ్వు నాకు తెలుసు, అంటే జస్ట్ తెలుసు అంతే. నెక్స్ట్, పోస్ట్ ఖాళీగా ఉంది లేదా పోస్ట్ ఖాళీ పడింది. అంటే గతంలో భర్తీ చేయబడిన పోస్టు ఇప్పుడు ఖాళీగా ఉంది అని అర్థం. దీనిని ఇంగ్లీష్లో ద పోస్ట్ ఫెల్ వేకెంట్. ద పోస్ట్ ఫెల్ వేకెంట్. అదే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అని చెప్పాలనుకుంటే దెర్ ఇస్ ఎ వేకెన్సీ. ఎగ్జాంపుల్ చూద్దాం. టీచర్ పోస్ట్ ఖాళీ ఉంది. టీచర్స్ పోస్ట్ ఫెల్ వేకెంట్. అంటే గతంలో చేయబడిన పోస్ట్ ఇప్పుడు ఖాళీగా ఉంది అని. లాస్ట్ వన్, అన్నం పాడైపోయింది. ద ఫుడ్ హ్యాస్ గాన్ బ్యాడ్ లేదా ద ఫుడ్ టర్న్డ్ బ్యాడ్. కరెంట్ లేక ఫ్రిడ్జ్లో ఆహారం పాడైపోయింది. ద ఫుడ్ టర్న్డ్ బ్యాడ్ ఇన్ ఫ్రిడ్జ్ వితౌట్ పవర్. ద ఫుడ్ టర్న్డ్ బ్యాడ్ ఇన్ ఫ్రిడ్జ్ వితౌట్ పవర్. ఆహారం పాడవుతుంది అంటే జనరల్గా పాడవుతూ ఉంటుంది కదా. ఫుడ్ గోస్ బ్యాడ్. ఆహారం పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టు. కీప్ ద ఫుడ్ ఇన్ ద ఫ్రిడ్జ్ టు అవాయిడ్ ఇట్ గోయింగ్ బ్యాడ్. Keep the food in the fridge to avoid it going bad. So guys, this is the class for today. Thanks for watching and for your support. See you in